నోటితో మాట్లాడుతూ నొసటితో విక్రించడం అంటే ఇదే. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఒక 6 నెలలు హనీమూన్ పీరియడ్ వదిలేయాలి, మేము ఎక్కువ విమర్శలు చేయమన్నారు. సరే, దాడులు ఇవి ప్రస్తావించడంలో తప్పులేదు, నేను అది తప్పుపట్టను. సాక్షి రాసుకొస్తున్నాయి దాడుల గురించి, ఎందుకంటే ఇంకెవరు రాస్తారు? ఈనాడు జ్యోతి రాయకపోగా అవి రివర్స్లో రాసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సాక్షి రాయడంలో తప్పేలేదు. కానీ అప్పుడే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటిది ప్రారంభించేసింది. జనాలకి ఎంత నష్టం, ఈ నెల 4,500 ఇప్పుడు ఒక ఇంట్లో ఒక మహిళ ఉంటే 1,500 నష్టం, ఇద్దరు మహిళలు ఉంటే 3,000 నష్టం, ముగ్గురు మహిళలు ఉంటే 4,500 నష్టం. అట్లా చూస్తే ఒక నెల నష్టపోయినట్టు 2,500 కోట్లు నష్టపోయినట్టు అంటూ ఓవరాల్గా ఏది మా నిధి అంటూ స్త్రీ నిధి ఇస్తామన్నారు కదా, ఎక్కడికి పోయింది అంటూ 1,72,00,000 మంది మహిళలు సాయానికి అర్హులు. వాస్తవానికి 2,588 కోట్ల రూపాయలు మహిళలు నష్టపోయారు. 19 నుంచి 59 ఏళ్ల మహిళలందరికీ ప్రతి నెల ఇస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో కూటమి వాగ్దానం చేసింది. ఏడాది ముందే చంద్రబాబు సంతకంతో ఇంటింటికి గ్యారెంటీ కార్డులు కూడా ఇచ్చింది. బాబు రావడమే ఆలస్యం, ఆడబిడ్డ నిధి నుంచి ఇస్తారంటూ నమ్మవలికారు. 2014లో రైతన్నలకు పొదుపు మహిళలకు ఇచ్చిన హామీలు తొంగలోకి తొక్కారు. ఇప్పుడు కూడా ఎట్లాగే చేస్తారా? 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అందులో 1,72 మంది పింఛన్దారులని పోను 1,72,00,000 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ ఇవ్వాలి, తలా 1,500 ఎప్పుడు ఇస్తారు అన్నటువంటి ఆ పథకానికి సంబంధించి ఖచ్చితంగా ఒక 6 నెలలు టైం ఇవ్వాలి. ఎందుకు అంటే పెద్ద పెద్ద పథకాలు కాబట్టి 6 నెలల తర్వాతన అప్పుడు మాట్లాడితే అర్థం ఉంటుంది, కానీ వార్తలు రాస్తే అర్థం ఉంటుంది. కానీ ఒక పక్కన జగన్ ఆ వైపు చెప్తుంటే వీళ్ళు ఈ టైపులో రాయడమే విశేషం అన్నమాట.